రామారావు అండి. ఏం చేస్తుంటారు? నేను రైల్వేలో పనిచేస్తుంటాను. రైల్వేలో పని చేస్తాం. మరి మనకు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కదా, మరి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉందండి. ఎలా చేస్తున్నారు బాబు గారు? ఇదివరకు అంతా రాక్షసత్వంగా ఉండేది. ఆ, ఎక్కడ చూసినా భయంగా ఉండేది. ఏ విషయం గురించి ఏం మాట్లాడాలన్నా భయంగా ఉండేది. ఆ. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు, బాగానే ఉందండి. ఇప్పుడే కేసులు పెడుతున్నారంట. ఇప్పుడంటే ఇంతకు ముందు మాట్లాడిన గత ప్రభుత్వంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు వాళ్ళు అసభ్యంగా ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేయటం వల్ల అవన్నీ ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ దొరకాలి, వాళ్ళు చేసిన దానికి శిక్షింపబడాలి. అప్పుడే పరిపాలన బాగుంటుంది, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటారు. మరి ఏమనుకున్నారు చుట్టూ ప్రజలందరూ ఏమనుకుంటారు? గవర్నమెంట్ మారాక బాగుంది, ఇప్పుడే బాగుంది అని అంటున్నారు. సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటే, సూపర్ సిక్స్ పరిస్థితి అంటే గ్యాస్ ఇచ్చారు. ఇప్పుడు రేపు ఆర్టీసీ బస్సు పెడతానంటున్నారు. వరుసగా ఇప్పుడు వచ్చి 5 నెలలే కదా అయింది. 5 నెలల్లోనే ఇప్పుడు పెట్టారు దీపం పథకం కింద. నెమ్మదిగా అవుతాయి, కనీసం 1 సంవత్సరం అన్నా చూడాలి కదా. మరి ఇప్పుడు బాబు గారు గెలిచాక నిత్యావసర సరుకుల రేట్లు అనేవి తగ్గిస్తా అన్నారు. ఏమైనా తగ్గే పరిస్థితుల్లో అంటే ఇంకా ఏం తగ్గలేదండి. కూరగాయల రేట్లు కానీ ఏం సరుకుల రేట్లు కానీ ఏం తగ్గలేదు. వాటి గురించి అయితే క్రమంగా తగ్గుతాయని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు తగ్గిస్తారని అనుకుంటున్నారు. వరదల్లో చాలా బాగా చేశారండి, అందరూ బాగా చేశారు. అందరినీ నేను కూడా వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు 10 మంది దాకా అడిగాను. అడిగితే పాల ప్యాకెట్లు కానీ రేషన్ కానీ డబ్బులు కానీ అన్నీ బాగా వచ్చాయన్నారు.